అమ్మ టీ ఒకటి అండి. ఈ అడ్రస్ ఒకరోజు చెప్పాలనే, కొరియర్ ఇచ్చిన వాళ్ళకి అడ్రస్ చెప్పాలనే. చూడండి, ఇది ఇంగ్లీష్ లో ఉందన్న, నాకు తెలీదు. మా వాంటమ్మ తెలిస్తే అంటే పిలవండి. చంద్రికమ్మ, మా చంద్రికమ్మ రంతికి రామా. ఏమక్క పిలుస్తున్నావా? కొరియర్ బాయ్ ఇది అడ్రస్ అడుగుతున్నాడ్రా. నాకు తెలియదు కదా, చదువులేదు. చెప్పు అడ్రస్సా. ఇది మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. వాళ్ళేమో నన్ను పిలిచారు, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లే. ఇప్పుడు కానీ నేను కానీ చెప్పకపోయాను అనుకో, ఈ చంద్రికమ్మ వేస్ట్ అనుకుంటది. ఏదో చెప్పి పంపించేద్దాంలే. అన్నా, ఈ అడ్రస్ ఆ రూట్ లో వెళ్ళండి. ఆ రూట్ లో 1 కిలోమీటర్ పోయి అడగండి, వాళ్ళు చెప్తారు. అక్కడ పోయి అక్కడ ఇంకొక షాప్ ఉంటది, ఆ షాప్ లో అడగండి, వాళ్ళు మీకు అడ్రస్ చెప్తారు. అబ్బా, ఈ అడ్రస్ వెతుక్కోవడం వల్ల కష్టంగా ఉంది. ఆమెను అడిగితే ఆమె ఏదో రాంగ్ అడ్రస్ చెప్పినట్టుంది. ఈ ఎండలో ఎట్టు పోయి ఎట్టు తిరగాలబ్బా. అడ్రస్ సరిగ్గా పెట్టరు. నాయన మైపాడు తేజ షెడ్యూల్ తెలుసు మీకు? కొరియర్ వచ్చింది నాయన. అది ఎట్టి ఎవరిని అడిగినా సరిగ్గా చెప్పట్లేదు అడ్రస్. అవునా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంకుల్? మైపాడుకి వెళ్ళాను నాయన, అది కరెక్ట్గా అడ్రస్ నాకు తెలియలేదు. అయ్యో అంకుల్, నరసాపురం అంకుల్, 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళండి, అక్కడ మైపాడు సెంటర్ వస్తుంది. అక్కడ ఎవరిని అడిగే చెప్పేస్తున్నాను. అక్కడ టిఫిన్ అంగడి ఒక అడిగాను నాయన, ఏదో ఇటు పోయి ఆడ అడుగునింది, సమాధానం నాకు కరెక్ట్గా అడ్రస్ చెప్పలేదు. ఈ కొరియర్ మీద అడ్రస్ సరిగా పెట్టరు. ఏందో అడ్రస్లు ఎత్తుకుని తల ప్రాణం తోకొస్తుంది ఆయన, ఏం అర్థం కావట్లా. ఈరోజు ఆ కొరియర్ అతనికి అడ్రస్ తప్పు చెప్పేశా. ఎక్కడ తిరుగుతున్నాడో పాపము, ఎట్ట తిట్టుకుంటున్నాడో నన్ను. ఎవరైనా అడ్రస్ అడిగినప్పుడు తెలుసుంటేనే చెప్పండి, తెలిసి తెలియకుండా మటుకు ఎవరికి చెప్పబాకండి. వాళ్ళు మనం చెప్పే అడ్రస్ల వల్ల చాలా ఇబ్బందులు పడతారు.